డెంటల్ క్యాప్స్ ఆర్ క్రౌన్స్ రిపీటెడ్గా ఊడిపోతున్నాయా? లేదా మీ ఫ్రెండ్స్ ఆర్ కొలీగ్స్ ఈ మాట చెప్పడం విన్నారా? రూట్ కెనాల్ చేసుకుని క్యాప్స్ పెట్టించుకున్నాము లేదా క్రౌన్స్ పెట్టించుకున్నాము, అవి రిపీటెడ్గా ఊడిపోతున్నాయి అనే విషయం విన్నారా? అయితే ఈ వీడియో మీకోసం. క్రౌన్స్ కానీ బ్రిడ్జెస్ కానీ అదే ట్రీట్మెంట్ ఆప్షన్ కింద సజెస్ట్ చేసినప్పుడు పేషెంట్స్ సైడ్ నుంచి మాకు చెప్పే సమాధానం, సార్ మాకు తెలిసిన వాళ్ళు ఇట్లా క్యాప్స్ వేసుకున్నారు, అది ఒక 6 నెలల్లోనే ఊడిపోయింది, లేదా సంవత్సరంలోనే ఊడిపోయింది, లేదా పెట్టిన ఒక వారంలోనే ఊడిపోయింది, మళ్ళీ దాన్ని రిపీటెడ్గా ఫిక్స్ చేస్తున్నారు, ఊడిపోతుంది, సో మాకు వద్దు సార్. క్యాప్స్ రిపీటెడ్గా ఊడిపోవడానికి, ఆ బ్రిడ్జెస్ రిపీటెడ్గా ఊడిపోవడానికి కారణాలు చాలా ఉంటాయి. అందులో ముఖ్యమైన కారణాలు మనం వాడే సిమెంట్ ఏదైతే ఉందో అది కరిగిపోవడం, లేదా మనం గట్టి వస్తువులు ఏదైనా తిన్నప్పుడు పంటికి క్యాప్కి మధ్య ఉన్న ఆ సిమెంట్ బాండ్ అనేది ఊడిపోవడం, అది ఒక రీజన్. రెండో రీజన్ ఏంటంటే అసలు క్యాప్ పన్ను మీద హోల్డ్ చేయడానికి పన్ను స్ట్రక్చర్ తక్కువగా ఉందనుకోండి, ఆ కండిషన్లో అంత క్వాలిటీ సిమెంట్స్ యూస్ చేసినా అవి రిపీటెడ్గా ఊడిపోవడానికి ఛాన్సెస్ ఉంటాయి. సో అట్లాంటి కండిషన్లో మనకున్న సొల్యూషన్ ఏంటంటే క్రౌన్ లెంతనింగ్ ప్రొసీజర్ అంటారు. పేరులోనే ఉందండి, క్రౌన్ లెంత్ చేసే ప్రొసీజర్. సో ఆ ప్రొసీజర్లో ఏం చేస్తాం, పంటి చుట్టూ ఉన్న ఎముకను మరియు చిగురుని కాస్త రీషేపింగ్ చేసి, ఏదైతే ఇన్ని రోజులు చిగురుతో లేదా ఎముకతో కప్పబడి ఉన్న టూత్ స్ట్రక్చర్ని బయటికి ఎక్స్పోజ్ చేస్తాం. సో ఆ విధంగా చేయడం వల్ల ఎక్కువ లెంత్ ఆఫ్ ద టూత్ స్ట్రక్చర్ అనేది అవైలబుల్గా ఉంటుంది. క్రౌన్స్కి ఎక్కువ గ్రిప్ దొరుకుతుంది. రిపీటెడ్గా క్యాప్స్ ఊడిపోతున్నాయి లేదా బ్రిడ్జెస్ ఊడిపోతున్నాయి అనే సమస్యకి ఇది పరిష్కారం. ఇలా సమస్యతో మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా బాధపడుతున్నారా, లేదా రిపీటెడ్గా హాస్పిటల్స్ విజిట్ చేస్తున్నారా, వాళ్ళకి ఈ వీడియో చేయండి. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. నేను డాక్టర్ భువన్, పెరిడాంటిస్ట్ అండ్ ఇంప్లాంటాలజిస్ట్, స్పెషలైజ్డ్ డెంటిస్ట్ ఫర్ గమ్స్ అండ్ ఇంప్లాంట్.